వాల్మీకి జై వాల్మీకి సాధిస్తాం 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 వాల్మీకి ఐక్యత వాల్మీకి ఐక్యత జై వాల్మీకి నిన్నటి రోజున ఆధుని గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి గారు వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ విషయంకై గళం వినిపించడం జరిగింది. అందుకు గాను 50 లక్షల వాల్మీకి బోయల తరపున ఆధుని శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందువల్ల అంటే వాల్మీకి బోయలు అనేటువంటి ఈ దేశంలో ఎంతో అత్యధికంగా ఉన్నటువంటి సంఖ్య. అలాంటివి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాల్మీకి బోయ జాతి మాది. అలాంటిది ఒకే రాష్ట్రంలో 2 రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వాల్మీకి బోయ జాతి. దేశంలో 29 రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఎస్టీలుగా ఉన్నాం. మేము కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 8 జిల్లాల్లో బీసీలుగా ఉంటున్నాం. అలాగే 5 జిల్లాల్లో ఎస్టీలుగా ఉంటున్నాం. ఈ విషయంకై 60 ఏళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నాం. అనేక రాజకీయ నాయకులు, అనేక పార్టీలు కూడా ఎలక్షన్ల ముందు కేవలం మమ్మల్ని ఓట్ల రూపంగా చూస్తూ ఓట్లు వేయించుకొని ఏరు దాటేంత వరకు గంగమ్మ, ఏరు దాటిన తర్వాత పింగమ్మ అనే విధంగా ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మా వాల్మీకి బోయ జాతిని అణగదొక్కుతూ అణిచేస్తూ రాజకీయంగా గాని, సామాజికంగా గాని, చదువు పరంగా గాని ఏ రకంగా కూడా మేము సరైనటువంటి దారిలో లేవు. కేవలం అణగదొక్కడం వల్ల మేము చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి మేము ఏదన్నా రాజకీయంగా కానీ, చదువు పరంగా కానీ బాగుండాలంటే వాల్మీకి బోయలను ఎస్టీలుగా చేరిస్తే తప్ప పార్టీలు కూడా ఎలక్షన్ సమయంలో ఎస్టీలుగా చేస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తూ బహిరంగ పర్యటనలు చేసేటప్పుడు కూడా అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామని చెప్పి కాలం తప్పే పరిస్థితి. ఆ విధంగా కాకున్నట్ల ఈరోజు డాక్టర్ పార్థసారథి గారు మా వాల్మీకి బోయ జాతి తరఫున కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని తీర్మానం చేస్తే సరిపోదు. ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే విధంగా అని చెప్పి గళం వినిపించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నరేంద్ర మోడీ గారు కూడా 2019లో కర్నూలు జిల్లా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కూడా ఆయన కూడా మాకు ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు సార్ కూడా 2017లో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అక్కడ కేంద్రం నుంచి అనేక కొన్ని విషయాలపైన బిల్లు మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఆ బిల్లును కూడా వాళ్ళు ఏదైతే అంశాలు అడిగారో ఆ అంశాలను మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి బిల్లుని కేంద్రం పంపించడమే కాకుండా ఖచ్చితంగా కేంద్రంతో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి, ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో వాల్మీకులు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, వాళ్ళకి ఎస్టీ జాబితాలు చేర్చే హక్కు ఎంతైనా ఉందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఒప్పించి పార్లమెంట్ లో బిల్లును ఆమోదం చేసి వాల్మీకి బోయల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి విన్నవిస్తూ యావత్తు 50 లక్షల మంది ఉన్నటువంటి వాల్మీకి బోయ జాతిలో వెలుగు నింపాలని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ జిల్లాల్లో అత్యంత రాయలసీమలో ఎక్కువ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఈ వాల్మీకి ఎస్టీ విషయంపై ప్రతి ఒక్క నాయకుడు కూడా, ఎందుకంటే మా ఓట్లు వేస్తే తప్ప గెలవలేని పరిస్థితిలో అని రాయలసీమలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మా వాల్మీకి ఎస్టీ గురించి ఖచ్చితంగా మద్దతు తెలియజేసి ఖచ్చితంగా పార్లమెంట్ లో అయితేనేమి, అసెంబ్లీలో అయితేనేమి ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు ఏదైనా ఏ ఎమ్మెల్యే అయినా ఈ రాయలసీమలో మాకు మేలు చేయదలుచుకున్నా, మాకు సాయం చేయదలుచుకున్నా ఖచ్చితంగా ఎస్టీ విషయంపై ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో గళం వినిపించే విధంగా ఉండాలని, ఈ రోజు ఏ విధంగా అయితే డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడారో అదే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా డాక్టర్ పార్థసారథి గారికి మద్దతు తెలియజేస్తూ, ఆయన ఏ విధంగా అయితే మా వాల్మీకి జాతి పట్ల కృతజ్ఞతలు చూపిస్తూ ఆయన మమ్మల్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారో ఆ విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడాలి. ఎస్టీ బిల్లు వచ్చేంత వరకు కూడా అందరూ కూడా మద్దతు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం.
50 లక్షల వాల్మీకి బోయల జాతి ఆకాంక్ష ఇది. 60 ఏళ్ల ఉద్యమం కూడా అని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎంపీలు కూడా తెలియజేస్తూ మా పోరాటానికి ఎస్టీ జాబితాలు అయితే మా పిల్లల భవిష్యత్తులో ఏదైనా మార్పు చేయించుకుంటే అది ఎస్టీతోనే తప్ప మరొకటి కాదని చెప్పి ఈ ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి మరీ తెలియజేసుకుంటూ కేంద్రంలో బిల్లు వచ్చేంత వరకు కూడా మాకు మద్దతు తెలియాలని చెప్పి మరీ తెలియజేసుకుంటూ ఈ యావత్తు వాల్మీకి 50 లక్షల బోయల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై వాల్మీకి.